హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మలూస్ కిచెన్. ఈరోజు మనం బేకరీ స్టైల్ దిల్ పసంద్ అందరికీ ఇష్టం కానీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఇక మనం 1 కప్పు మైదా పిండి, తర్వాత మనం బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూను, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ తీసుకొని బాగా లంచ్ లేకుండా కలుపుకోవాలి. అందులో బటర్ కానీ గీ కానీ 1/2 కప్పు వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మెత్తగా ఇది మనం చపాతీ పిండి లాగా మనం కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలాగా లంప్స్ లేకుండా కలపండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం చపాతీ పిండిలా కలుపుకొని చూడండి, సాఫ్ట్గా ఉంది కదా, ఇది మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో తర్వాత మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఇందులోకి మనం ఎండు కొబ్బరి పొడి తీసుకొని 1 కప్పు, టూటీ ఫ్రూటీ, తర్వాత మనం జీడిపప్పు, యాలకుల పొడి వేసుకొని 1 కప్పు షుగర్ వేసుకొని బటర్ కొంచెం వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుందామండి. ఇది షుగర్ పౌడర్ లాగా తయారవుతుంది. సో దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనం చపాతీ పిండిలా కలుపుకున్న ముద్దని 2 భాగాలుగా తీసుకోండి. ఒకటి పెద్దగా బాల్ చేసుకోండి, రెండోది చిన్నది. సో ఇది మనం చపాతీ పిండి పెద్ద చపాతీలాగా చేసుకోండి. దీన్ని ఎంత వీలైతే అంత థిన్గా చేసుకోవచ్చు. మనం దీన్ని బాగా పల్చగా చేసుకోవాలి, ఎందుకంటే మనం దీన్ని రోల్ చేస్తామండి. రోల్ చేసుకొని మనం చేసుకుంటే పొరలు పొరలుగా మనకి బేకరీలో మనకి ఎగ్ పఫ్స్, వెజ్ పఫ్స్ వచ్చినట్టు వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం పిండిని రోల్ చేసుకుందాము. సో ఇలాగనమాట, ఇలాగా ఇందులో చూపిస్తున్నట్టుగా ఇలా రోల్ చేసుకోండి. చూసుకొని దీన్ని మనం మళ్ళీ రౌండ్గా ఇలాగా రౌండ్గా చుట్టేయండి. ఇలాగా చుట్టిన తర్వాత దీన్ని మనం కొంచెం పొడిపిండి తీసుకొని మనం చపాతీలాగా రెడీ చేసుకోవాలన్నమాట. ఇది పెద్ద చపాతీగా రెడీ చేసుకోండి, రౌండ్గా వచ్చేలా చూసుకోండి. సో ఇలాగనమాట. సో ఇలా చపాతీగా రెడీ చేసుకునే ముందు ఇది పెద్ద చపాతీలా రెడీ చేసుకోండి. ఇంకొక ముద్ద సేమ్ ప్రొసీజర్స్లో చిన్న చపాతీ చేసుకోండి. అంటే మనం ఇది టాప్ అండ్ బాటమ్ పెట్టడానికి అనమాట. సో ఇలా కొంచెం థిన్గా ఉండేటట్టు చూసుకోండి చపాతీ. సో దీనిపైన మనం కింద టాప్ కాకుండా బాటమ్ చపాతీకి మనం అంతా వెన్న కానీ నెయ్యి కానీ మనం బటర్ కానీ రాసేసి మధ్యలో స్టఫింగ్ ఉంది కదా, అదంతా సెంటర్కి తీసుకొచ్చి ఇలాగ మనం పెట్టుకోండి. తర్వాత పైన చిన్న చపాతీ ఉంది కదా, దాన్ని కూడా మనం ఇలాగా చేసుకొని దీన్ని మనం అంతా క్లోజ్ చేసేయాలండి. ఇలాగ చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా దగ్గర క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి మధ్యలో మనం ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేస్తే ఈవెన్గా లోపల స్టఫ్ అంతా మనకి ఫుల్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట ఇలాగా. సో ఇది చిన్నగా చాలా స్లైట్గా వత్తండి, లేకపోతే చపాతీ చిరిగిపోయే ప్రమాదం ఉంటుంది. సో మనం ఇలాగా చేసుకున్న తర్వాత దీనికి ఓవెన్ అవసరం లేదండి. చాలామంది ఓవెన్లో పెడతారు, బట్ ఓవెన్ కూడా అవసరం లేదు. మనం ప్లేట్ మీదే చేస్తున్నాము. ఇలాగ ఒక అల్యూమినియం ప్లేట్ కానీ స్టీల్ ప్లేట్ కానీ తీసుకొని దీని నిండా మనం వెన్న అప్లై చేయాలి, బటర్ కానీ గీ కానీ అప్లై చేయండి. తర్వాత మనం చపాతీని అలా స్టఫ్ చపాతీని పెట్టేసి కొంచెం బటర్ అప్లై చేయండి పైన. సో స్లైట్గా మనం ఒత్తుకోండి చపాతీని. సో అది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఇలాగా తర్వాత మనం ప్యాన్లో సాల్ట్ తీసుకొని, శాండ్ కానీ సాల్ట్గా తీసుకొని వేడి చేసుకోవాలండి. వేడి చేసుకుని తర్వాత మనం ఇలాగా దీన్ని మనం రెడీ చేసుకున్న దిల్ పసంద్ అని పెట్టుకొని 30 మినిట్స్ వరకు మనం లో ఫ్లేమ్లో ఉడికిస్తే మనకి ఇలాగ తయారవుతుంది. సో చెక్ చేసుకోండి. తర్వాత దీన్ని మనం కట్ చేసి చూద్దాము. ఇలా కట్ చేసుకుంటే మనకి లోపల స్టఫ్తో పాటు కోకోనట్ స్టఫ్తో చక్కగా బేకరీ స్టైల్ లాగా మనకి రెడీ అయిపోతుంది. చాలా క్రంచీగా సాఫ్ట్గా ఉంటుంది ఇన్సైడ్ కోకోనట్ దాంతో. సో బేకరీకి వెళ్ళకుండానే మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.